అమెరికాకి బానిస దేశం ప్రస్తుతం పాకిస్తాన్. ఒకప్పుడు చైనాకి తొత్తు. ఇప్పుడు అమెరికాతో పొత్తు. అదే సందర్భంలో ముస్లిం దేశం. కాబట్టి ఇరాన్‌తో ఉండే సాన్నిహిత్యం. ఈ కారణంగానే మళ్ళీ ఇస్లామాబాద్‌లో చర్చలు జరుపుతామని ట్రంప్ ప్రకటించుకొచ్చాడు. అది ఒక ఎత్తైతే అమెరికా ఇరాన్ మధ్యన శాంతి చర్చలకు వేదికను సమకూర్చి ప్రపంచం ఎదుట తన గొప్పను ప్రకటించుకోవాలనుకున్న పాకిస్తాన్‌కి చేదు అనుభవం మిగిలింది. ఆ దేశాల మధ్య జరిగిన చర్చల సందర్భంగా హోటల్ బిల్లు బరువు ఆతిథ్య దేశాన్ని బెంబేలెత్తించిందంట. నెల రోజులకు పైగా పశ్చిమాసియాలో తలబడ్డ అమెరికా ఇరాన్ తాత్కాలిక యుద్ధానికి విరామం ప్రకటించి నెల 10 నుంచి 12వ తేదీ వరకు ఇస్లామాబాద్లో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఈ చర్చలకు అక్కడ సెరెనా హోటల్ ఆతిథ్యం ఇచ్చింది. చర్చల కోసం పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రతినిధి బృందాలు హోటల్లో బస చేసినాయి. హార్ముజ్ జలసంధి వంటి అంశాల్లో పీటముడిపడడంతో శాంతి సంప్రదింపుల ప్రక్రియ అర్ధాంతరం ముగిసింది. దీంతో వాళ్ళంతా హోటల్ గదులు ఖాళీ చేసి తమ దేశాలకు వెళ్ళిపోయారు. 3 రోజుల హోటల్ ఖర్చులు మాత్రం ప్రభుత్వానికి మిగిలినాయి. అయితే ఆర్థికంగా దివాళా స్థితిలో ప్రస్తుతం పాకిస్తాన్ ఉంది. సరిగ్గా సమావేశాల నాటికి అప్పు కోసం IMF వద్దకు వెళ్లేందుకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో హోటల్ బిల్లు ఉదంతం అక్కడ లోతైన ఆర్థిక సంక్షోభాన్ని బయటపెట్టింది. ప్రభుత్వం హోటల్ బిల్లును చెల్లించకపోవడంతో యాజమాన్యమే నేరుగా రంగంలోకి దిగాల్సి వచ్చిందని చెప్తున్నారు. హోటల్ రంగంలో దిగ్గజ సంస్థ అయినటువంటి అగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్లో సెరెనా హోటల్ భాగం. దీంతో అనివార్యంగా ప్రభుత్వం దిగి రావాల్సి వచ్చిందని సమాచారం. ముఖ్యమైన అంతర్జాతీయ కార్యక్రమం జరిగినప్పుడు సాధారణ నిర్వహణ ఖర్చులు ఉంటాయి కానీ వాటిని భరించలేని స్థితిలో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఉన్నదని మన దేశానికి చెందిన ఉన్నత స్థాయి నిఘా వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.